2024 జనరల్ ఎలక్షన్స్ యొక్క వాటిని జరుగుతున్న సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యం వస్తుంది, కర్ణాటక మద్యం అనే ఉద్దేశంతో మా గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ పి కృష్ణారావు సార్ ఐపీఎస్ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ శ్రీ జి ప్రసాద్ రెడ్డి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను, మా ఎస్ఐలు రవికుమారు, అదేవిధంగా వెంకటేష్, మా సిబ్బంది జయచంద్ర, ప్రభాకరు, వేణు, ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు కర్ణాటక నుండి ఏపీలోకి టెట్రా ప్యాకెట్లు, మద్యం ప్యాకెట్లు, కర్ణాటక మద్యం తీసుకొని వస్తున్న సమాచారంతో ఈరోజు అనగా 21/3/2024 ఉదయము 6 గంటల ప్రాంతంలో చీకలబైలి యొక్క గ్రామ శివార్లలో మన మేడిపల్లి దగ్గర అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మండెం నవీన్, అదేవిధంగా నాగినేని శ్రీనివాసులు, వీళ్ళిద్దరు కూడా చీకలబైలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు. వారిద్దరు కూడా ఒక మోటార్ బైక్, పల్సర్ బైక్లో 7 బాక్సులలో, ఒక్కో బాక్సులో 96 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 90 ml ప్యాకెట్లు, వాటినంతా తీసుకొని వచ్చి సుమారుగా 60 లీటర్ల యొక్క కర్ణాటక మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ 60 లీటర్ల NDPL ఉందో వాటిని, అదేవిధంగా వాళ్ళు వేసుకొని వస్తున్నటువంటి మోటార్ వెహికల్ని కూడా సీజ్ చేసేసి వారిద్దరిపైన కేసు నమోదు చేసి ఈరోజు మేము వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది.